ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అరబ్ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిపై ప్రముఖ అంతర్జాతీయ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈపై ఆయన తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి యుద్ధంలోకి యుఏఈ ప్రవేశిస్తే కనుక దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచ ప్రసిద్ధ నగరాలు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇవి బలమైన రక్షణ కలిగిన సైనిక నగరాలు కావని, పర్యాటక పెట్టుబడి కేంద్రాలేనని ఆయన గుర్తు చేశారు. ఒక అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సాక్స్ మాట్లాడుతూ, దుబాయ్, అబుదాబి వంటి నగరాలు క్షిపణి దాడులను తట్టుకునే కోటలు కావు. ఇవి విలాసవంతమైన పర్యాటక నగరాలు మాత్రమే. యుద్ధంలోకి అడుగు పెడితే వాటి ఉనికే ప్రమాదంలో పడుతుంది అని స్పష్టం చేశారు. అలాగే అమెరికాపై అతి విశ్వాసం పెట్టుకోవద్దని కూడా హెచ్చరించారు. అబ్రహాం ఒప్పందాల ప్రకారం అమెరికా, ఇజ్రాయెల్తో దగ్గరవటం యుఏఈకి ప్రమాదాన్ని ఆహ్వానించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో హెన్రీ కిస్సింజర్ చెప్పిన ప్రసిద్ధ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం, కానీ మిత్రుడిగా ఉండటం మరింత ప్రమాదకరం అని ఆయన చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ నుంచి కూడా ఘాటైన హెచ్చరికలు వస్తున్నాయి. తమపై దాడులకు అమెరికా సైనిక స్థావరాలను ఉపయోగించనివ్వొద్దని పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ అనుమతిస్తే ఆ దేశాలు కూడా యుద్ధంలో భాగమవుతాయని హెచ్చరించింది. ఇప్పటికే గల్ఫ్ దేశాలు గతంలో జరిగిన ఇంధన కేంద్రాలపై దాడుల నేపథ్యంలో ఇరాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దీంతో అవి అమెరికాకు మరింత చేరువవుతున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ఏంటంటే, యుఏఈ వంటి దేశాలు తటస్థంగా ఉండటం ద్వారానే తమ భద్రతను కాపాడుకోగలవని ఆయన సూచిస్తున్నారు.